మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, విశ్వంబర దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఫస్ట్ మనం మొదటిగా చూసినట్లయితే విశ్వంబర దినపత్రిక చూసుకుందాం. విశ్వంబర దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే మెయిన్ ఏదైనా ప్రధాన వార్త ఉందంటే పోలవరం ప్రాజెక్టు గురించి, అది 2 సొరంగాలను విస్తరించింది అనే దాని గురించి అయితే మనకి ప్రధాన వార్తగా ఇవ్వబడింది. సో దానికి సంబంధించి ఇక వందే మాతర గేయం ఒక సంకల్పం అంటూ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ నేపథ్యంలో వందే మాతర గీతానికి సంబంధించి కూడా మనకి ప్రధాన వార్తగానే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇక రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించారు అంటూ కూడా ఇక్కడ మరి కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అలాగే కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక అలాగే కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాండ్ బ్రదర్స్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటన్నిటికి సంబంధించి మనం డీటెయిల్గా చూద్దాం. తర్వాత బంగారు వెండి బల్లుల తాపడాలు మారలేదు ఇంకా ఎప్పటికీ కూడా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ కూడా మనకి ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు ఏం చెప్తున్నారు అనేది కూడా మనం గమనిద్దాం. సో ఇక మరొక వార్త చూద్దాం. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఈ ప్రమాదం మనసు కలిచివేసింది అంటూ హైవే దుస్థితి ఈ ప్రమాదాలన్నిటికీ కారణాలు అంటూ కూడా మరణించిన కుటుంబాలన్నింటినీ పరామర్శించే చేవెళ్ల బస్సు ప్రమాదంలో మరణించినటువంటి వారిని పరామర్శించడానికి మరి సబిత వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. సో సబితా ఇంద్రారెడ్డి మరి ఆ ప్రమాద బాధితుల్ని కలిసినప్పుడు ఎలాంటి మరి సూచనలు ఇచ్చారు, వారితో ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా మనం వారిని పరామర్శించినప్పుడు ఆ విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. అలాగే చూద్దాం. ఇంకా మరొక వార్త చూస్తే ఇక ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ అంటూ ఇచ్చారు. సైబర్ ఫ్రాడ్ బాధితులు వీరంతా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మరొక వార్త హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్ అంటూ కూడా ఇచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక బీసీ రిజర్వేషన్ అలాగే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలన్నింటినీ బంద్ విరమణ చేస్తున్నారని దానికి సంబంధించి ప్రభుత్వ యాజమాన్యాలు జరిపిన చర్చల సఫలం అంటూ కూడా మరి దానికి సంబంధించి మరి డీటెయిల్స్ చూద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి అలాగే స్కాలర్షిప్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం క్లియర్గా చూద్దాం. ఒక్కొక్కటిగా డీటెయిల్గా చూద్దాం. అలాగే ఫస్ట్ ప్రధాన వార్త మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ పోలవరం ప్రాజెక్టు 2 సొరంగాలను విస్తరించింది అనే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది అంటూ కూడా చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలు ఇలానే చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి కనిపిస్తుంది. సో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ విషయానికి సంబంధించి. అలాగే పీపీఏ కార్యాలయం ఏపీ తరలింపునకు కూడా అంగీకారం, నిలిచిపోయినటువంటి బనక చెర్ల నిర్మాణ పనులు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ని అయితే మనం పూర్తిగా మనం 5th పేజీలో అయితే గమనించవచ్చు. చూద్దాం. 5th పేజీలో గమనించినట్లయితే చూద్దాం. మనం నిలిచిపోయిన బనకచెర్ల మరి పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు మనం పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అంశాన్ని ఈ సమావేశంలో తెలంగాణ లేవనెత్తింది అంటూ కూడా ఇచ్చారు. పీబీఎల్ఏపీకి మూలం పోలవరం ప్రాజెక్టే అని కూడా చెప్తూ ఉంటే, అయితే ఈ ప్రాజెక్టు పరిధి కేంద్ర ప్రభుత్వం సాంకేతిక సలహా కమిటీ ఆమోదాలకు కూడా అనుగుణంగానే లేదని చెప్పి పేర్కొంటూ ఉన్నారు. తెలంగాణ అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందనగా పోలవరం రిజర్వాయర్ ఫోర్షూర్ నుండి 23 టీఎంసీల నీటిని తరలించేందుకు ఉద్దేశించినటువంటి ఎత్తిపోతల పథకం అని ఏపీ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం దాని నిర్మాణ పనులు కూడా నిలిపివేయబడ్డామని చెప్పేసి ధృవీకరించినట్లుగా మనకి తెలుస్తుంది అనేది మనం గమనించవచ్చు. సో అలాగే చూసినట్లయితే మరొక వార్త చూద్దాం. మరొక వార్త మనం చూసినట్లయితే విశ్వంబర దినపత్రికలో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే ఇక పోలవరం ప్రాజెక్టు విషయానికి వచ్చినట్లయితే ఇక ఏపీలో అక్కడ బనకచెర్ల పనులన్నీ నిలిపివేయడానికి గల కారణాలన్నింటినీ మనం తెలుసుకున్నాం. సో ఇక నెక్స్ట్ వందే మాత్రం గేయం ఒక సంకల్పం అనే హెడ్లైన్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఆ శబ్దం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అంటూ కూడా, అంటే మనం వందే మాత్రం గేయాన్ని ఆలపిస్తున్నటువంటి ఆ సమయంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అనేటటువంటి విషయాన్ని అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. భవిష్యత్తుకు సరికొత్త భరోసాను కూడా ఇస్తుంది ఆ గేయం అనేది కూడా తెలుస్తూ ఉంది. సో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న
చేసుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్క కళాశాల కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఈ యొక్క వందే మాత్ర గీతాన్ని ఆలపించారు అంటూ కూడా, అలాగే హృదయాన్ని ప్రతిస్పందింప చేస్తుంది అంటూ కూడా, హృదయాన్ని స్పందింప చేస్తుంది అంటూ ప్రధాని మోదీ కూడా చెప్తున్నారు ఈ యొక్క గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వందే మాత్రం స్మారక స్టాంపు నాణం కూడా నిన్న విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ నేపథ్యంలో మరి బంకిం చంద్ర చటర్జీ యొక్క వందే మాత్ర గేయ సంకల్పానికి రూపకల్పన చేశారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వందే మాత్రం స్మారక స్టాంపును కూడా, ఆ యొక్క నాణంను నిన్న విడుదల చేసినట్లుగా తెలిసింది ప్రధాని మోదీ చేతుల మీదుగా అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రధాని మోదీ చెప్తున్నది ఏంటంటే హృదయాన్ని స్పందింప చేస్తుంది ఈ యొక్క గేయం అంటూ చెప్తున్నారు. ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన జరుగుతూ ఉంది. ఎక్కడైనా సరే ఈ యొక్క గేయం అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వందే మాత్రం గేయం యొక్క సంకల్పం ఏ విధంగా ఉందనే దానికి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్ కూడా చూసుకోవచ్చు, కానీ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. ఇంకా స్మారక స్టాంప్ ఒకటి విడుదల చేశారు, ఆ నాణ్యం విడుదల చేశారు. తర్వాత అది మంచి హృదయాన్ని స్పందింప చేస్తుంది అంటూ చెప్తున్నారు. ఒకే లయ, అలాగే ఒకే స్వరం, ఒకే భావంతో ఈ గేయం ఆలపిస్తారు ప్రతి ఒక్కరు కూడా, చిన్నలు దగ్గర నుంచి పెద్దల వరకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఓటమిని అంగీకరించారు అనేది అయితే మనకు ఒక వార్త. ఇది సంచలనం అని చెప్పుకోవచ్చు. ఆయన ఓటమిని అంగీకరించడం అనేది చూద్దాం ఏంటి అనేది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం కాదు అన్నారు. అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నమాట స్పష్టమైంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సబ్బండ వర్గాలను 6 గ్యారెంటీల పేరుతో మోసం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలిపింది. కానీ ప్రజలను 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అంటూ ఇచ్చి సబ్బండ వర్గాలన్నింటినీ కూడా మోసం చేశారు ఈ పేరుతోటి అంటూ కూడా మరి కేటీఆర్ ధ్వజమెత్తినట్లుగా తెలుస్తోంది. ప్రజలందరినీ కూడా మీరు మభ్యపెట్టారు అంటూ కూడా, ఒకప్పుడు బీఆర్ఎస్ పాలనలో మాత్రం హైదరాబాద్ను ఒక అగ్రస్థానంలో నిలిపింది అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అటెన్షన్ అలాగే డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారు అంటూ కూడా కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం కాదు అన్నారు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూస్తే రేవంత్ పూర్తిగా పతనావస్థకు చేర్చేశారు అంటూ కూడా హైదరాబాద్ స్థానాన్ని గురించి చెప్తున్నారు. హైడ్రా పేరుతో అరాచకాలు చేస్తున్నారు అంటూ కూడా పేదల ఇళ్లను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారు ఆయన అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి బడాబాబులందరూ కూడా చెరువుల్లోనే పెద్ద పెద్ద భూ కబ్జాలు చేసేసి అక్కడ పెద్ద పెద్ద విల్లాస్ కట్టినప్పటికీ కూడా వాటి జోలికైతే వెళ్ళట్లేదు. కానీ పేదలు వేసుకున్నటువంటి చిన్న చిన్న గుడిసెల్లో నుంచి వారిని తరలించేస్తున్నారు. చిన్న చిన్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం అంటూ కూడా మరి రేవంత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రేవంత్ పూర్తిగా పతనావస్థకు చేర్చేశారు హైదరాబాద్ను. అలాగే హైడ్రా పేరుతో అరాచకాలు చేస్తున్నారు. పేదల ఇళ్లు కోలుగొట్టి పెద్దవాళ్ల అక్రమాల జోలికి అయితే వెళ్ళట్లేదు, కానీ పేదల ఇళ్లను మాత్రం కూలగొడుతూ ఉన్నారు అంటూ చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ విషయాలన్నింటిపైన కేవలం చాలా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అగ్రస్థానంలో ఉన్నటువంటి హైదరాబాద్ను పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఖచ్చితంగా ఆయన ఓటమి అయితే ఖాయం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అయితే కాదు అంటున్నారు ఆయన అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక మా గెలుపు ఖాయం అంటూ కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 5th పేజ్లో చూసుకోవచ్చు. మెయిన్ అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతోటి అలాగే ఇంకా 6 గ్యారెంటీలతోటి మోసం చేసి అధికారాన్ని చేజెక్కించుకుంది తప్ప ఇంకా అంతకు మించింది ఏమీ లేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే పేదవాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం హైడ్రా అధికారులు, దానికి సంబంధించి మరి పెద్దల ఇళ్ళ జోలికైతే అసలు వెళ్ళట్లేదు అంటూ కూడా మరి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీ ఓటమి ఖాయం అంటూ కూడా ఆయన ధ్వజమెత్తుతున్నారు. చాలా ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో. సో చూద్దాం మరొక వార్త. ఇక కిషన్ రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వీరిద్దరూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అనేది మనం చూసినట్లయితే కిషన్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కూడా
మరి బ్యాడ్ బ్రదర్స్ వారిద్దరు కూడా పైకి లోపల బ్రదర్స్గా బ్యాడ్ బ్రదర్స్గా ఉంటారు, కానీ పైకి మాత్రం కనిపించరు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరిద్దరూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ కూడా రేవంత్ చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి సీఎం రేవంత్ రెడ్డి మరి కేటీఆర్ గురించి, కిషన్ రెడ్డి గురించి ఏం చెప్తున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే వారిద్దరూ ఒక బ్యాడ్ బ్రదర్స్గా ఉన్నారు, ప్రస్తుతానికి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అంతా కూడా అడ్డుకుంటున్నారు అంటూ ఆయన చెప్తున్నారు. సో వాటికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం గమనించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటూ కూడా చెప్తున్నారు. ఈ గత 10 ఏళ్ల పాలనలో అయితే చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు, అన్ని మాటలకే పరిమితం అంటూ కూడా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి కూడా చెప్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలించినప్పుడే హైదరాబాద్ అంతా కూడా అభివృద్ధి చెందింది, ఆ తర్వాత వీళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు అన్నట్లుగా మాత్రం ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, కేటీఆర్ను ఉద్దేశించి, అలాగే మన కిషన్ రెడ్డిని ఉద్దేశించి. చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు. ఓఆర్ఆర్ శంషాబాద్ విమానాశ్రయం మెట్రో రైల్ తీసుకొచ్చింది కూడా భారత రాష్ట్ర సమితి, రాష్ట్రానికి చేసింది శూన్యం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే మనం కేసీఆర్ తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టేసి మళ్ళీ కాంగ్రెస్కి అప్పగించేశాడు. 8 లక్షల కోట్ల అప్పులు చేసేసాడు కేసీఆర్, చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాంగ్రెస్కి అప్పచెప్పేశాడు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. మొత్తం అప్పులు పాలు చేశారు, 8 లక్షల కోట్ల అప్పులు చేసేసారు, మొత్తం మళ్ళీ అప్పులు చేసేసి రాష్ట్రాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మళ్ళీ కాంగ్రెస్కి అప్పగించేశాడు అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం. వాస్తు సరిగా లేదని చెప్పి బాగున్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించారు, దానివల్ల ఒరిగింది ఏమీ లేదు అంటూ కూడా చెప్తున్నారు. మంచిగా ఎన్ని సంవత్సరాలు ఎంతో కాలం నాటి నుంచి ఉన్నటువంటి, దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి సచివాలయాన్ని వాస్తు బాగోలేదని చెప్పేసి మొత్తం కూలగొట్టి, సచివాలయం మొత్తం కూలగొట్టి కొత్తగా నిర్మించారు, దానివల్ల ఏమీ ఒరిగింది లేదు. అలాగే పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటూ కూడా రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా కూలగొట్టి అన్ని సంవత్సరాల నుంచి ఉన్న, దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సచివాలయాన్ని కూలగొట్టి ఎంతోమంది సీఎంలు పరిపాలించారు, ఎంతోమంది ఉన్నప్పుడు వారెవ్వరికి వాస్తు అడ్డు రాలేదు, కానీ కేసీఆర్కి మాత్రమే వాస్తు అడ్డు వచ్చేసి దాన్ని మొత్తం కూలగొట్టించేసి దాన్నంతా మళ్ళీ కొత్తగా నిర్మాణం చేపట్టి నిర్మించారు. దానివల్ల మరి పేదవాళ్ళకి ఏమైనా ఒరిగిందా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ పాలనలో చేసింది ఏముంది, ఉన్న వాటిని కూలగొట్టి కొత్త వాటిగా చేసుకున్నారు తప్ప మిగిలింది ఏమీ లేదు అంటూ కూడా, చేసింది ఏమీ లేదు, అంత శూన్యం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అలాగే వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు అంటూ చెప్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి వరద సాయంగా రూపాయి కూడా తీసుకురాలేదు, వరదలు వచ్చి మరి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతున్నటువంటి పరిస్థితిలో కేంద్రం నుంచి ఏమి ఇచ్చారు అంటూ కూడా మరొక చిల్లి గవ్వైనా ఇచ్చారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఒరిగిందైతే ఏమీ లేదు అంటూ చెప్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్రం నుంచి వరద సాయంగా 1 రూపాయి అయినా తీసుకొచ్చారా మీరు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే మీ ఓటు ద్వారా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందాం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి అంటూ కూడా మాట్లాడుతున్నారు. ప్రజలకు అందరికీ చెప్తున్నారు, మీ అందరి ఓట్లతోటి మళ్ళీ మన రాష్ట్రాన్ని హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుందాం అంటూ కూడా విశ్వంబర దినపత్రికతోటి మరి రేవంత్ రెడ్డి షేర్ చేసుకున్నటువంటి కొన్ని విషయాలు ఇవి. సో చూద్దాం. ఇంకా చూసినట్లయితే 2004-2014 మధ్య కాలంలోనే రాష్ట్రంలోని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందింది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ పాలన అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ అంతా కూడా అభివృద్ధి చెందింది, ఆ తర్వాత వీళ్ళు వచ్చి చేసింది 10 ఏళ్లలో అయితే ఏమీ లేదు ఆ తర్వాత అంటూ కూడా చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 8 లక్షల కోట్ల పైగా అప్పులు చేసేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాంగ్రెస్కి అప్పచెప్పేశారు గత పరిపాలకులు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు అనేది. చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రో రైల్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకొచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని భారత రాష్ట్ర సమితి, రాష్ట్రానికి చేసింది ఏంటి అసలు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రాష్ట్రానికి చేసినది ఏం లేదు, మొత్తం శూన్యం అంటూ కూడా చెప్తున్నారు 2014 నుంచి. అలాగే
మళ్ళీ 2014లోని 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2023లో కేసీఆర్ తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్ళీ కాంగ్రెస్కు అప్పగించారు. హైదరాబాద్కు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐటీఐఆర్ను రద్దు చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి వివరించడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే గత పాలకులు చేసింది అయితే ఏమీ లేదు, కానీ హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే ఒకప్పుడు అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది 2004, 2014 మధ్య కాలంలో. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మాత్రం వీళ్ళు వచ్చారు, ఒక అంత రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ఉన్నవన్నీ కూలగొట్టి కొత్తగా నిర్మించుకున్నారు. ఆ తర్వాత చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు వరదల వల్ల ఎంత నష్టపోతున్నప్పటికీ కూడా ఇటు కేంద్రం నుంచి మరి కిషన్ రెడ్డి ఒక రూపాయి కానీ చిల్లి గవ్వకని తీసుకొచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు అంటూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే ఇక ప్రైవేటు కళాశాలల బంద్ విరమణ ప్రభుత్వంతో యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 600 కోట్లు తక్షణమే విడుదల చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వాలు అంటూ కూడా ఇచ్చారు. సో దాని కారణంగా ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, వీటికి సంబంధించి మరి కళాశాలలన్నీ కూడా బంద్ నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి బంద్లు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్న ఈ నేపథ్యంలో ఇంకా ప్రభుత్వం అంతా యాజమాన్యాలతో చర్చలు జరిపిన తర్వాత వారు కూడా 600 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. దాంతో మరి ఇక ప్రైవేట్ కళాశాలలన్నీ కూడా బంద్ విరమించినట్లుగా తెలుస్తుంది. మిగిలిన 300 కోట్లు కూడా త్వరలోనే క్లియర్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ అయితే 600 కోట్లు మాత్రం రిలీజ్ చేస్తాము, ఆ తర్వాత మిగతా 300 కోట్లు కూడా రిలీజ్ చేస్తాము అంటూ కూడా హామీ ఇవ్వటంతో ప్రైవేట్ కళాశాలల బంద్ను విరమించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేసేసారు. సో దాంతో ఇక ఈ యొక్క ప్రాబ్లంకి అయితే క్లియర్ అయిపోయినట్లే. సో చూద్దాం మరొక వార్త. ఢిల్లీకి చేరుకున్న మయన్మార్ సైబర్ ఫ్రాడ్ బాధితులు సురక్షితంగా ప్రత్యేక విమానంలో 11 మంది రాష్ట్రానికి చెందిన బాధితులు ఉన్నారు. రాష్ట్ర అధికారులకు అంగీకారికంగా అప్పగించడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా అయితే సైబర్ ఫ్రాడ్ బాధితులను అయితే సురక్షితంగా ఒక ప్రత్యేక విమానంలో అయితే తీసుకురావడం జరిగింది. అందులో 11 మంది రాష్ట్రానికి చెందిన బాధితులే ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. వారందరినీ కూడా రాష్ట్ర అధికారులకు అధికారికంగా అప్పగింత చేయటం జరిగింది అనేది కూడా మనం గమనించవచ్చు. ఇక అలాగే మరొక వార్త చూద్దాం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్ అంటూ ఇచ్చారు. ఒక్క నెలలోనే 55 మంది అరెస్ట్, నిందితుల నుంచి 31 సెల్ ఫోన్లు, 11 చెక్ బుక్లు, 9 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్న అధికారులు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో 107 కోట్ల లావాదేవీలు ఉన్నట్లుగా గుర్తించినటువంటి పోలీసు అధికారులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. చైనా పౌరుల ద్వారా డిజిటల్ అరెస్ట్ స్కామ్ చేస్తున్నట్లుగా గుర్తింపు జరుగుతుంది. చైనా పౌరులు ఎవరైతే ఉన్నారో వారిలో కొందరిని ఆసరాగా అడ్డగా తీసుకుని వారి ద్వారా చైనా అంటేనే అనేకమైనటువంటి టెక్నికల్వి యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు టెక్నాలజీపై అవగాహన కలిగి ఉంటూ ఉంటారు చైనా వ్యక్తులు. సో అలాంటి వారిని ఆసరాగా తీసుకుని అలాంటి వారిని అడ్డగా మార్చుకుని వారి ద్వారా ఈ యొక్క సైబర్ క్రైమ్ అనేది చేస్తూ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఒక్కటే నెలలో 55 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగిందంటూ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించడం జరుగుతుంది. ఈ యొక్క నేరాలు ఎక్కడి నుంచి ఎట్లా జరుగుతున్నాయి అనేది చూసినట్లయితే చైనాలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఈ యొక్క డిజిటల్ క్రైమ్ జరుగుతూ ఉంది. వారిని అడ్డు పెట్టుకుని వారి ద్వారా ఈ యొక్క మరి ఒక దందాలాగా కొనసాగిస్తున్నారు ఇదంతా కూడా అంటూ కూడా మనకి ఇవ్వటం జరుగుతుంది. వారి నుంచి చూస్తే 31 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 14 చెక్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక 9 డెబిట్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వారి ఖాతాలో చూసుకున్నట్లయితే 107 కోట్ల వరకు ఉన్నట్లుగా కూడా మరి గమనించవచ్చు అంటూ ఇచ్చారు. లావాదేవీలు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు. చైనా పౌరుల ద్వారానే ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి డిజిటల్ అరెస్ట్ స్కామ్ కింద దీనిని పరిగణించవచ్చు అంటూ కూడా దీని యొక్క గుర్తింపుగా చెప్తూ ఉన్నారు. సో ఇక మరొక వార్త మనం చూద్దాం. ఈ ప్రమాదం మనసు చెవెళ్ళ సబితా ఇంద్రారెడ్డి అంటూ ఇచ్చారు. సో చూద్దాం దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఎవరెవరిని పరామర్శించారు, ఎక్కడెక్కడ పరామర్శించారు అనేది మనం చూసినట్లయితే ఈ ప్రమాదం మనసు కలిచివేసింది అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే డ్రైవర్ తప్పిదమైతే కాదు కానీ హైవే దుస్థితే ఈ ప్రమాదానికి గల కారణం అంటూ కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రోడ్లను మరి సరిగ్గా వెయ్యాలి అంటూ కూడా చెప్తున్నారు. రోడ్లన్నీ కూడా గుంతలమయంగా ఉంటున్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక 19 మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ కూడా చెప్తున్నారు. మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అంటూ కూడా మరి చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులందరికీ కూడా అవి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన కవిత అంటూ కూడా చెప్తూ ఉన్నారు.
సో ఇక మనం నెక్స్ట్ వార్త చూసినట్లయితే నెక్స్ట్ వార్త ఇక బంగారు వెండి బల్లుల తాపడాలు మారలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. రంగరాజ నరసింహ తప్పుడు నిరాధార ఆరోపణలు చేశారు. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఆర్ఐఓ రాజ్యలక్ష్మి ఇప్పుడు బంగారు వెండి బల్లుల తాపడాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా మారలేదు కాబట్టి అవి ఖచ్చితంగా జరుగుతూనే ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇక అలాగే రంగరాజ నరసింహ తప్పుడు నిరాధార ఆరోపణలు చేశారు కాబట్టి ఆయనపై న్యాయపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అంటూ కూడా ఒక నిర్ణయించామంటూ కూడా ఆర్ఐఓ రాజ్యలక్ష్మి కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 5th పేజీలో గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇక మరొక దినపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ప్రధాన వార్తగా ఏదైనా గమనించినట్లయితే ఇక్కడ మనకి శ్రీచరణికి 2.5 కోట్ల నజరానా అంటూ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూద్దాం. ఇంటి నిర్మాణానికి 1000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా కడపలో ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 1లో ఉద్యోగం ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఒక ఇంటిని కూడా నిర్మించి ఇవ్వటానికి సన్నాహాలు చేస్తున్నారు అనేది కూడా మనకి క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో క్రికెటర్ శ్రీచరణికి వీణను కూడా బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక చంద్రబాబు లోకేష్ను కలిసిన శ్రీచరణి గన్నవరం విమానాశ్రయంలో మహిళా క్రికెటర్కు ఘన స్వాగతం లభించింది అంటూ కూడా ఇచ్చారు. 2.5 కోట్ల నజరానా, ఇంటి నిర్మాణానికి 1000 చదరపు గజాలు, గ్రూప్ 1లో ఉద్యోగం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. చంద్రబాబు లోకేష్ను కలిసిన శ్రీచరణి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ ఇచ్చారు. ఇక తనైతే ఈ ఆట చిన్నప్పటి నుంచి కూడా ఎంత కష్టపడి మరి నేర్చుకున్నాను, ఇంట్లో వారికి ఉన్నటువంటి ఆసక్తి వల్లే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. తన కుటుంబ సభ్యులు కూడా తనకు ఎంతగానో సపోర్ట్ చేశారు అంటూ కూడా తను చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే మహిళా క్రికెటర్కి అయితే ఒక ఘన స్వాగతం లభించిందని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది కూడా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక చూసినట్లయితే మధుమేహం ఊబకాయం ఉంటే కనుక ఒబిసిటీ ఉంటే అమెరికా వీసా కష్టమే అంటూ కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి హెల్త్ ఇష్యూస్లో ఇదొక మధుమేహ వ్యాధి ఊబకాయం ఉంటే మాత్రం అమెరికా వీసా రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అమెరికాకి ఈ యొక్క వ్యాధి బారిన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా వీసా రాదు, వీసా క్యాన్సిల్ చేసుకోవాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక చూద్దాం. ఎంబసీలు కాన్సులేట్లకు కొత్త మార్గదర్శకాలు, గుండె జబ్బులు అలాగే శ్వాస సమస్యలు ఉన్న వారికి ఇక నుంచి ఇబ్బందే వీసా రావాలంటే అంటూ అమెరికాకు సంబంధించి ఇచ్చారు. అలాగే ఎక్కువ వయసు ఉన్నటువంటి డిపెండెంట్లకు కూడా సమస్యలు ఉన్న ప్రభావంతో వారితో అమెరికా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి అమెరికా విదేశాంగ శాఖ మరి ఈ యొక్క వచ్చే ఏడాది భారత్లో పర్యటించే అవకాశం ఉంటుంది ట్రంప్. ఈ యొక్క నిర్ణయం కూడా ఇక మధుమేహం ఊబకాయం ఉంటే మాత్రం అమెరికా వీసా కష్టమే అంటూ కూడా చెప్తున్నారు. ఇక నుంచి రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కువ వయసు ఉన్నవారు కానీ, వయసు పైబడిన వారికి కానీ, ఊబకాయం ఉన్న వారికి కానీ, గుండె జబ్బులు కానీ, శ్వాస సమస్యలు ఉన్న వారికి కానీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వారికి వీసాను రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి వచ్చే ఏడాది భారత్లో ట్రంప్ పర్యటించనున్నట్లుగా కూడా ఆయన యొక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో మరొక వార్త మనం చూసినట్లయితే మెయిన్ ప్రధాన వార్త అని చెప్పుకోవచ్చు. ఇది కూడా వందే మాత్రం ఆత్మను తొలగించారు అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆత్మను తొలగించడం ఏంటి అనేది చూసినట్లయితే 1937లో కీలక చరణాలు తీసేశారు అంటూ కూడా 1937లో కొన్ని కీలక చరణాలు ఉంటాయి. అది ఆత్మను ఎంతో శుద్ధి చేస్తున్నట్లుగా ఉంటుంది, ఆత్మను స్తంభింప చేస్తున్నట్లుగా ఉంటుంది, ఎంతో ప్రశాంతతనిస్తున్నట్లుగా ఉంటుంది అనేది చెప్తున్నారు ప్రధాని మోడీ. మరి 1937లో కొన్ని చరణాలను కొన్ని ఎంతో చక్కటి చరణాలను, కీలక చరణాలని చెప్పుకోవచ్చు వాటిని, అటువంటి చరణాలని తీసేశారు అంటూ కూడా చెప్తున్నారు. దేశ విభజనకు అదే ఒక బీజం వేసింది అంటూ కూడా చెప్తున్నారు. ఈ గేయం స్వాతంత్ర సంగ్రామ గొంతుక, జాతి నిర్మాణానికి మహామంత్రం అంటూ కూడా ప్రధాని మోదీ చెప్తున్నారు. బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాత్రానికి 157 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా మరి శ్రీకారం చుట్టినటువంటి
ఏడాది పాటు వేడుకలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. అంటే ఈ ఏడాది అంతా కూడా మరి ప్రధాని వందే మాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ నేపథ్యంలోనే ఒక సంవత్సరం పొడవునా కూడా ఈ యొక్క గేయానికి సంబంధించి సంబరాలు అలాగే వేడుకలను ప్రధాని మోదీ నిర్వర్తించబోతున్నారు. దీనికి శ్రీకారం చుట్టారు అనేదైతే మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చక్కగా మెన్షన్ చేశారు. సో గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే బనకచెర్లలో భారీ మార్పులు, నల్లమల్ల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం అంటూ ఇచ్చారు. సో ఇంతకుముందు కూడా మనం ఈ వార్త గురించి చూసుకుందాం. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే 2 దశలో ప్రాతిపాదిక పథకం నిర్మాణం అంచనా వ్యయం అంటూ కూడా ఇచ్చారు. 49,550 కోట్లు పోలవరం కుడి కాలువ గుండా ప్రకాశం బ్యారేజీ ఎగువకు దాములూరు వరకు కూడా వరద నీరు తరలింపు ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక మా పరిధిలోది కాదు అంటూ బనకచెర్లపై తెలంగాణకు పీపీఏ స్పష్టీకరణ చేసింది అంటూ అనుమతి తిరస్కరణ అధికారం మాకు లేదు అంటూ కూడా చెప్తున్నారు. వాటిని ప్రస్తావిస్తే మేమేమీ చేయలేమంటూ కూడా సీఈఓ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పోలవరం తొలి దశలో భద్రాచలం ముంపుపై కమిటీ కేంద్ర నిధులు వచ్చిన వెంటనే ప్రత్యేక ఖాతాలో జమ. ఏపీ ప్రభుత్వానికి సూచన. డ్యాం పనులపై సంతృప్తి. నేడు ప్రాజెక్టు ప్రాంతానికి అతుల్ జైన్ బృందం పర్యటించనున్నారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే నల్లమల్ల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం అవుతుంది. ఆ తర్వాత బనకచెర్లలో భారీ మార్పులు జరగబోతున్నాయి. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోటే 2 దశల్లో ప్రాతిపాదిక పథకం నిర్మాణం జరగబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ బనకచెర్ల భారీ ప్రాజెక్టుకి సంబంధించి ఆ మార్పులకు సంబంధించి ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఇక అన్నదాతకు అండగా ఉంటాం అంటూ కూడా ఇక్కడ మనకి చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. అన్నదాతకు అండగా ఉంటామంటూ ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కు 25,000కు పెంచామంటూ చెప్తున్నారు. వరదలో విపత్తులతో ఆదుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. ధాన్యం కొన్న 24 గంటల్లోపే చెల్లింపు కూడా ఉంటుంది. రాయలసీమలో సబ్సిడీ డ్రిప్ పునరుద్ధరణ ఉంటుంది. అన్నదాత సుఖీబాబా కింద 20,000 సాయం చేస్తున్నాం. రైతాంగం టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ప్రకృతి సాగుకు అగ్రిటెక్ జోడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎరువులు పురుగు మందులు వాడకాన్ని కూడా కాస్త తగ్గించండి. కాలానికి తగినట్టు పంటల సాగు కూడా మారాలి. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయంపై నిర్లక్ష్యం చేశారు. అలాగే ఆశ్చర్యరంగా 125వ జయంతిలో చంద్రబాబు కూడా కొన్ని విషయాలను ఇక్కడ రైతులకు సంబంధించి షేర్ చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే ఇక స్పీడ్ పెంచిందంటే మరొక వార్త మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూడొచ్చు. పెట్టుబడుల ప్రతిపాదనలకు తక్షణమే ఆమోదం. భూములు తీసుకుని పరిశ్రమలు పెట్టకపోతే అనుమతులు రద్దు. రాష్ట్రంలో 3 మెగా సిటీల అభివృద్ధి. అనకాపల్లి విజయనగరం వరకు విశాఖ మెగా సిటీ ఉండబోతుంది. ఎస్ఐబిసి సమావేశంలోని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో అలాగే ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి దినపత్రిక మనం చూద్దాం. సాక్షి దినపత్రిక మనం చూసినట్లయితే సాక్షిలో కూడా మనం ప్రధానంగా ఇచ్చిన వార్తలు ఏమున్నాయనేది మనం గమనించినట్లయితే ఫస్ట్ మనకి చూద్దాం. సాక్షిలో మనం ప్రధాన వార్త ఏదైనా ఏముంది అనేది మనం గమనించినట్లయితే సో చూద్దాం సాక్షి దినపత్రికలో మనకి ఫస్ట్ మరి కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అనేది అయితే మనకి సాక్ష్యంలో కూడా యాజ్ టీజ్గా ఇచ్చారు. మనం ఇంతకుముందు చూసుకున్నాం విశ్వంబర దినపత్రికలు కూడా రేవంత్ రెడ్డి మరి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ని ఉద్దేశించి చెప్పారు. ఎగ్జాక్ట్లీ బ్యాడ్ బ్రదర్స్ వీళ్ళిద్దరూ అంటూ కూడా సేమ్ యాజ్ టీజ్గా మనకి సాక్షిలో కూడా అదే మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. చూద్దాం ఇక దానికి సంబంధించి. అలాగే కాలేజీల బంద్ విరమణ అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్పై ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యాయి. 600 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీంతో కళాశాలల బంద్ అంతా కూడా విరమించినట్లుగా తెలుస్తుంది. అధికారులంతా కూడా దిగొచ్చారు బంధులతోటి ర్యాలీలతోటి అంటూ చెప్తున్నారు. మొదటిగా అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 600 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తాం అనగానే వీరంతా కూడా మరి ఆ బంధులు అన్ని విరమించుకున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత విడతల వారీగా మరో 300 కోట్లు కూడా విడుదల చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సాక్షిలో కూడా ఇచ్చారు. చూద్దాం మరొక వార్తగా. ఇక బండి సంజయ్ ఏం చెప్తున్నారు అనేది చూసినట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్లకు కొమ్ము కాస్తున్నారు అనేది మనకి బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి హరీష్ రావు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో అలాగే జూబ్లీహిల్స్లోని ఆమీ తుమీ అంటూ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార బరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బలగాలు అంటూ కూడా ఇచ్చారు. సో వీటన్నిటికి సంబంధించి మరి డీటెయిల్ ఏమేమి ఉన్నాయనేది మనం క్లియర్గా చూసినట్లయితే
చూద్దాం ఇక బ్యాడ్ బ్రదర్స్ గురించి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారో. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటోంది ఆ ఇద్దరే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన ఒక్క అభివృద్ధినైనా ఒక్క పనినైనా చూపించండి అంటూ కూడా ఆయన సవాల్స్ విసురుతున్నటువంటి పరిస్థితి. వారు కట్టిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్లతో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టించారు, మరి సచివాలయం కట్టించారు, కంట్రోల్ సెంటర్, అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతి భవన్లతో మరి ఇవన్నీ కూలగొట్టి కట్టించారు. వీటి వల్ల ఏమైనా ఒరిగిందా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా చెప్పమనండి, చూపించండి అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. ఇక అలాగే హైదరాబాద్కు డ్రగ్స్ వచ్చేలా చేసింది కేటీఆర్, వారి బాగోతాలన్నీ బయటపడతాయని హైడ్రా, ఈగల్ను అడ్డుకుంటున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇక జూబ్లీ హిల్స్లో ఒక్క ఓటు ఇవ్వండి, నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక మరొక వార్త మనం చూద్దాం. కాలేజీల బంద్ విరమణ నిధులకు సంబంధించి సాక్షిలో చూసినట్లయితే ఫీజు రీంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి సాక్షిలో క్లియర్గా ఇచ్చేశారు. సో చూద్దాం. యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి అంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా అయితే ఫస్ట్ చూసుకున్నట్లయితే 1500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఆ తర్వాత ఇప్పటికే సమైక్య కోరగా ఇప్పటికే 600 కోట్ల వరకు విడుదల చేశామని కూడా, మరో 600 కోట్లు కూడా 4 రోజుల్లోనే మిగతావి కూడా విడుదల చేస్తామంటూ చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం 1500 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి వీరు కోరినప్పుడు 600 కోట్ల వరకు ఆల్రెడీ విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నాం. మరో 4-5 రోజుల్లోనే, 3-4 రోజుల్లోనే మిగతా 600 కోట్లు కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. దీంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలంతా కూడా బంద్ను విరమించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్కు కొమ్ము కాస్తున్నారని చూస్తే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ గెలిస్తే చైన్ స్నాచర్లు, గంజాయి విక్రేతలు, సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారుతుందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానిస్తున్నారనేది మనం గమనించవచ్చు. అలాగే ఇక రేవంత్ బ్లాక్ మెయిలర్ అంటూ కూడా ఇక్కడ హరీష్ రావు చెప్తున్నది చూస్తే సమాచార హక్కు చట్టాన్ని అడ్డు పెట్టుకుని పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించిన బ్లాక్ మెయిలర్ సీఎం రేవంత్ అని హరీష్ రావు ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలను, ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కూడా ఆయన దుయ్యబట్టినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఇటు చూసినట్లయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావచ్చు, అలాగే ఇటు హరీష్ రావు కావచ్చు, కానీ మొత్తంగా అయితే రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. సో ఇక హిల్స్లో అమీతుమి అనేది చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలగాలు ముందుండి నడిపిస్తున్న ఆయా పార్టీల అగ్రనేతలు, మంత్రివర్గం మొత్తాన్ని మోహరించిన కాంగ్రెస్ ఈ ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి అంతా తానే నడిపిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకవైపు అంటూ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ ప్రచారాన్ని భుజాన వేసుకున్న కేటీఆర్, రేపటితో ముగియనున్న ప్రచార సభలు అంటూ కూడా, ప్రచారాలు అంటూ కూడా మనకి సాక్షి దినపత్రికలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా ఏమిచ్చారు అనేది చూస్తే అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి, కేటీఆర్ అంటూ మనకి ప్రతి పేపర్లో కూడా మ్యాక్సిమం సాక్షిలో చూసుకున్న, విశ్వంబరాలో చూసుకున్న, ఈనాడులో చూసుకున్న మనకంటే మెయిన్ ప్రధాన వార్తలు ఏమైనా ఉన్నాయంటే అభివృద్ధి, అంటే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి నేతలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ ఒక కేటీఆర్, కిషన్ రెడ్డి మాత్రమే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ప్రతి పేపర్లో కూడా గమనించవచ్చు. మెయిన్ ప్రధాన వార్తగా ఈరోజు మనకి అదే ఉంది. ఏ పేపర్లో చూసినా కూడా చూద్దాం. అభివృద్ధి నిరోధకులను డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు పేపర్స్లో అయితే మరి కేటీఆర్ అలాగే కిషన్ రెడ్డి ఇద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్ అంటూ ఇచ్చారు. సో ఇక్కడ మాత్రం అభివృద్ధి నిరోధకులు అంటూ ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. మేము వచ్చాక 43,000 కోట్లతో మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టండి, అలాగే 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు కేంద్రానికి ప్రణాళికలు కూడా ఇచ్చాం, వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుపడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా రంగాల పురోభివృద్ధికి మాహాయంలో జరిగినవి కాదా? 2004 నుంచి 2014 మధ్యలోనే ఇవన్నిటి కూడా శ్రీకారం చుట్టేవి, ఇవన్నీ కూడా అప్పుడే జరిగాయంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడైతే ఒక 10 ఏళ్లు పరిపాలించారు బీఆర్ఎస్ నాయకులు, కానీ ఆ 10 ఏళ్లలోని 8 లక్షల కోట్ల వరకు అప్పులు చేసి మళ్ళీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం. ఇక అంతర్జాతీయ చూసినట్లయితే మోదీ, కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు అసలు?
అలాగే ఏఐబీపీ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. బారాస భాజపాలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ఓడించాలని కూడా ఆయన పిలుపునిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ ఒక్క ఓటుతోటి గెలిపించండి, మళ్ళీ హైదరాబాద్ మనం ఇంకా అభివృద్ధి చేసుకుందాం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం. సో అలాగే మరొక వార్త చూసి ఈనాడులో దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం అంటూ వందే మాతరానికి సంబంధించి స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకైనటువంటి వందే మాతర గేయానికి సంబంధించి ప్రధాని మోదీ చెప్తున్నటువంటి ఒక కొంత సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆ గేయాన్ని 1937లో ముక్కలు చేసేశారు అంటూ చెప్తున్నారు. కొన్ని కీలక చరణాలని తీసేశారు, ముక్కలు చేశారు అంటూ కూడా ఇంకా కొన్ని ఆత్మ పరిశీలన చేసుకునేటటువంటి ఒక కీలక సన్నివేశాలు ఉన్నటువంటి కొన్నిటిని చరణాలని తొలగించేశారు 1937లో అంటూ కూడా ఆ గేయానికి సంబంధించి చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాగే ముఖ్యమైన చరణాలను తీసేశారు. జాతీయ గేయం 150 ఏళ్ల వార్షిక వేడుకల్లో మోదీ వ్యాఖ్యలు ఇవి అంటూ ఇచ్చారు. స్మారక స్టాంపు ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేశారు ప్రధాని మోడీ అంటూ కూడా వందే మాతర గీతానికి సంబంధించి మనకు చెప్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే నెహ్రూ తొలగించారని కూడా వెల్లడి చేశారు. కానీ ప్రధాని చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల పట్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖండిస్తూ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సూచనలతోటే ఇవి తొలగించడం జరిగింది తప్ప అది కూడా నెహ్రూ తొలగించారు. అది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ పరిశీలించి ఆయన అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆయన యొక్క ఆధీనంలోనే ఆయన యొక్క ఇష్టంతోనే వీటిని తొలగించడం జరిగింది అంటూ కూడా ప్రధాని మోదీపై మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కానీ ప్రధాని మోదీ మాత్రం చెప్తున్నారు ఈ యొక్క గేయాన్ని ముక్కలు చేశారు 1937లో అంటూ కొన్ని కీలక చరణాలు ఆత్మశుద్ధి చేసుకుని ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మని అభివృద్ధి చేసుకుని ఆత్మని సంతోషపెట్టుకుని ఆత్మలో పరిశీలన చేసుకునేటువంటి కొన్ని కీలక చరణాలని తీసేశారు, ముక్కలు చేసేశారు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ నేపథ్యంలో సంవత్సరం అంతా కూడా మరి వేడుకలు జరుపుకునే విధంగా మరి ప్రధాని మోదీ సన్నాహాలు చేస్తున్నారు. వీటికి శ్రీకారం చుట్టారు అనేది కూడా మనం గమనించవచ్చు 150 సంవత్సరాలు పూర్తి అయినటువంటి ఈ సందర్భంగా. అలాగే వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కూడా సందర్శించిన ప్రధాని మోడీ అక్కడ ఉన్నటువంటి ఆ ఎగ్జిబిషన్ కూడా సందర్శించి అక్కడ పలు విషయాలను పరిశీలిస్తున్నటువంటి మోడీ అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. మొత్తంగా అయితే మరి నెహ్రూ ద్వారానే కొన్ని కీలక వచనాలు తొలగించినట్లయితే అది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోనే తొలగించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కానీ దీనిపై నిందలు మాత్రం వెయ్యొద్దు, ముఖ్యమైన చరణాలు తీసేశారు, ముక్కలు చేశారని మాత్రం చెప్పొద్దు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఈ రోజైతే మనం ఏ పేపర్ చూసినా కూడా మనకి మెయిన్ అంటే మరి ఇప్పుడు ప్రెజెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలోని ఇటు కేటీఆర్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు అధికార పార్టీ వాళ్ళు సో ఎవరు చూసుకున్నా కూడా పోటాపోటీగా ఒకరిపై ఒకరైతే విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు. మెయిన్ అంటే అభివృద్ధి చేసిందంటే ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్తోనే అంటున్నారు. కానీ ఇటు బీఆర్ఎస్ పాలకులైతే మీరు వచ్చి అంతా కూడా నాశనం చేసేసారు, పేదల ఇల్లు కూలగొడుతున్నారు హైడ్రా అధికారులతోటి అంటూ కూడా చెప్తున్నారు. బడాబాబుల ఇళ్ళని అయితే కూలగొట్టరని చెప్తున్నారు. కానీ ఇటు రేవంత్ రెడ్డి చూస్తేనేమో మీరు సచివాలయాలు ఉన్న వాటిని కూలగొట్టారు, ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికైనా ఒరిగిందా, పేదవాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా అంటూ ఇటు ఒకరిపై ఒకరు ఉన్నవి లేని అన్నీ కూడా మరి విమర్శనాస్త్రాలు గుప్పించుకుంటున్నారు పరిస్థితి. కేవలం ఇదంతా కూడా మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించడానికి మాత్రమే జరుగుతున్నటువంటి ఒక పోరని చెప్పుకోవచ్చు. సో చూద్దాం మరి ఎవరు బరిలో ఉండబోతున్నారనేది. సో ఈరోజు మనకి ఏ పేపర్లో చూసినా కూడా మెయిన్ అంటే ఇవే ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.